కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 14న కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుండి చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి పాకాల మైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో ప్రారంభమయ్యే ఈ పాదయాత్రకు బెజ్జంకి మండలం నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందని, ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అధిక స్థానాలు గెలుచుకొని మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు, అలాగే పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించి బాధ్యతలను నాయకులకు అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 14వ తారీఖు నాడు శనివారం ఉదయం 6 గంటలకు మహాలక్ష్మి దేవాలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే కరీంనగర్ పార్లమెంటు మొత్తంలో 10,000 మందితోటి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కైవసం చేసుకున్నది తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం కరీంనగర్ వైపు చూడడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే రేపు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. మన బెజ్జంకి మండలం నుంచి 24 గ్రామాలలో 250 మంది పైగా కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ సంజయన్న పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని